వీళ్ళరా మరి వాక్య పరిచయలోకి వెళ్దాం. మన మధ్యలో ఆత్మీయులు ఇది నా దేవుడు మనకు అనుగ్రహించిన గణేష్ అన్న గారు ప్రార్థన చేసి మనల్ని వాక్యాల్లోకి నడిపిస్తారు. అన్నగారు వందనాలండి. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రార్థన చేసుకున్నాము. మహాదేవ, మహోన్నతుడా, పరమ తండ్రి, పరిశుద్ధుడా, కృప సత్య సంపూర్ణంగా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ప్రియమైన పిల్లలతో కలిసి వాక్యాన్ని ధ్యానించడానికి, ఆలోచించడానికి, నేర్చుకోవడానికి నేను సిద్ధపడి వచ్చిన్నాను. మీకు నాతో మాట్లాడండి. వాక్యంలో ఉన్నటువంటి సంగ్రహించే కృపను మాకు చూపించండి. ఈ మాటలుగా మా కొరకు రాయబడినటువంటి గొప్ప సంగతులుగా మరి వీళ్ళ దగ్గర పెట్టుకుని మనస్సుని, హృదయాన్ని ఈ మాటలను వ్యక్తి వాడిని గ్రహించి దాని లోపలికి సహాయం చేయండి. కూర్చున్న పిల్లలను, సిద్ధపడిన వారిని ఈ వాక్యాంశంలో విషయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నాతో మాట్లాడండి. నన్ను మీ యొక్క పరిచయంలో ఒక సాధనంగా వాడుకొని ఈ మాటల ద్వారా మేము అనేకమైన సంగతులను నేర్చుకుంటూ కృషి చేస్తున్నాం. యేసుక్రీస్తు ఉన్నత నామంలో అడిగి వడిపించి ప్రార్థిస్తూ నామ తండ్రి, ఆమేన్. ప్రియమైన ఉదయం పిల్లారా, పురోహితులందరికీ అందరికీ విశ్రామాలు, శుభాలు. తన వాక్య సందేశాన్ని, వాక్య పరిచయంలో పాల్పొందడానికి ఉపయోగించినటువంటి మహాకృపను బట్టి దేవాదేవునికి మొదటిగా నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రోజు మన నేర్చే అంశం పేరు నేడు క్రైస్తవులకు మించి ఉన్న వాగ్దానం ఇది. క్రైస్తవులకు నేడు ఎదురు చూడవలసిన వాగ్దానము ఇది టైపు పెట్టుకోవచ్చు. క్రైస్తవులు ఎదురు చూడగలిగిన వాగ్దానము ఏమిటి? రైట్, కొంచెం ఉంది. క్విక్ గా ఈ విషయాలు మనం ఆలోచించాము. సో బ్రీఫ్ గా దీని గురించి ఒక పరిచయ భాగాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనం వాగ్దానము అని మాట్లాడుతున్నాం అనుకోండి, సంఘాలకు వెళ్తున్న వాళ్ళు సహజంగా వాక్యపు లోకులు ఎరుగని వారు చెప్పే మాటల్లో కానీ చాలా వరకు అక్కడ క్రైస్తవ సమాజం అయితే క్రైస్తవుల్లో ఉన్నటువంటి బైబిల్ మనం ఆలోచించినప్పుడు అండర్లైన్ చేయబడుతూ ఉంటాయి. అత్యధికంగా బైబిల్లో అండర్లైన్ చేస్తూ ఉంటారు. ఎలాంటి అండర్లైన్ చేస్తారంటే, కొత్త నిబంధనలో అండర్లైన్ కంటే పాత నిబంధనలో అండర్లైన్ చేసిన వాక్యాలు కనిపిస్తుంటాయి. ఎందుకంటే పాత నిబంధనలో వాగ్దానాలు చాలా ఉంటాయి. ఆ వాగ్దానాన్నింటినీ అండర్లైన్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ అండర్లైన్ అంటే ముఖ్యంగా వాగ్దానాల కిందనే అండర్లైన్ కనిపిస్తుంది. అంటే ఎక్కడైతే వాగ్దానం ఉందో అది అండర్లైన్ చేసి ఇది నాకు, అండర్లైన్ చేసి ఇది నాది, ఇది నేను, నాకు కావాలి, నాకు ఇవ్వాలి, నేను కూడా ఇది కావాలి అనేటువంటి ఒక ఆశ వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అందరి బైబిల్ తీసుకుని చూడమని చెప్పడం కాదు, కానీ అంటే మన అందరం యొక్క ఆలోచించే విధానం మన యొక్క బైబిల్ చర్చించినప్పుడు మనకు అర్థమైపోతుంది. ఒకని యొక్క భక్తి అర్థం కావాలంటే వాళ్ళు చేసే ప్రార్థన బట్టి కాదు, వాళ్ళు చూపించేటువంటి వాళ్ళ పాటలను బట్టి కాదు, వాళ్ళు చేసే ప్రసంగం బట్టి కాదు. అంటే ఒక అవగాహన లేదంటే వాళ్ళు బైబిల్ చూస్తున్నట్టు అర్థమైపోతుంది. అది అంటే ఏంటి అర్థం వేస్తుంటే ప్రార్థన చేయడం, పాటలు పాడడం, ప్రసంగం చేయడం తప్ప కాదు. ఆటి గురించి చెప్పట్లేదు.
మాకు ఏంటంటే అది దట్ ఈస్ డిఫరెంట్. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రార్థన చేయడం, ప్రసంగం చేయడం, పాటలు పాడడం అనేది వారి యొక్క ఆల్రెడీ ఉన్న విషయాల్లో బట్టి తెలిసిపోతుంది. పాట పాడాలంటే అప్పటికప్పటికి పాట రాసుకొచ్చి పాడడం కదా, ఎవరో ఎవరో పాడతారు, దాన్ని బట్టి మనం పాడుకుంటాం. ప్రసంగం అంటే ఒక రకమైన ప్రీ డిఫైన్డ్ అంటే ముందుగానే మనం అనుకున్నా తయారు చేసుకున్న ప్రసంగం చేస్తాం. ప్రార్థన అంటే ఓవరాల్ గా మనం నేర్చుకున్నది మనం అనుకున్నది చేస్తుంటాం. కానీ బైబిల్ చూడడం అంటే అది ఎవరు మాట్లాడడం, మనం ఏం మాట్లాడడం, అమ్మ నీ గురించి చెప్పు, బాబు నీ గురించి చెప్పని చెప్పేది కాదు. అది మన బైబిల్ మనం ఒక షేక్స్పియర్ ఒక చెప్తుంటారు, ఇండెక్స్ ఇస్ ద ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ అని చెప్తారు. అంటే మనం ఒక ముఖం మనం చూస్తే మన యొక్క అదే ఇండెక్స్ లా కనిపిస్తుంది అనేది చెప్పే ప్రయత్నం ఒక షేక్స్పియర్ లో కొటేషన్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటాం. ఇది మీకు ఇంకా తెలుగులో కావాలంటే తెలుగులో కూడా కొంచెం అంటే ముఖం అనేది మనసు యొక్క సూచిక అనేది చూపిస్తూ ఉంటుంది. అలాగే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ ఎలాగంటామో మనకు బైబిల్లో మనం చూసే అండర్లైన్స్ ఉంటుంది చూసారా, అది ఇండెక్స్ ఆఫ్ అవర్ భక్తి. ఎవరైనా మన భక్తి ఎలాంటిదో చెప్పాలంటే, ఎలాంటిదో మనకు అర్థం కావాలంటే, ఎలాంటి భక్తిని కలిగి ఉన్నామో మనకు తెలియాలంటే మన బైబిల్ని తెరిచి అసలు మన యొక్క మైండ్ ఏంటంటే మన భక్తి యొక్క మనం ఎలాంటి భక్తిని కలిగి ఉన్నామని మనకు చూపిస్తూ ఉంటుంది. ఇంటిని చూసి ఇళ్ళని చూడండి అనేది వస్తే అందరూ తెలుసుకుంటాం. ఇల్లు ఎలా ఉందో అని తెలియాలంటే, ఇల్లాలు ఎలా ఉందో తెలియాలంటే, ఎలాంటి ఆర్గనైజ్డ్ గా ఉన్నది తెలియాలంటే మనం ఇల్లుని ఎలా ఉంచుకున్నామో ఎలా ఉందో తెలిస్తే ఒక ఇల్లు ఆ ఇళ్ళ గురించి అప్డేట్ అవుతుంది అనేది చెప్తాము. దట్ ఈస్ లైక్ ఆల్సో లైక్ సింగర్ థింగ్ అంటే ఇండెక్స్ అనమాట. ఒకటి బైబిల్లో అండర్లైన్స్ అన్ని కూడా దీనికి ఏ రోగం రాదు అని అండర్ చేసినట్టు, అంటే నీకు ఏ రోగం రాదు, నీలో నిన్ను ప్రతి స్థలం నీదే అవుతుంది, నీకు మరణం అనేది సంభవించదు, దేవుడు ఈ రోజు మొదలుకొని నీ తరాలను ఆచరిస్తూనే ఉంటాడు అండర్లైన్. నీకు ఏ లోటు రాదు, నీకు నీ తలగా ఉంచుతాను తప్ప తోకగా ఉంచును అండర్లైన్. నువ్వు బాగా భాగ్యవంతులుగా ఉంటావు అండర్లైన్. నీ కుడి పక్క 10,000 మంది, ఎడం పక్క కొన్ని వేల మంది పడ్డా నీకు ఏం అపాయం రాదు అండర్లైన్. జీవితం నీకు 30 గంటలుగా 60 గంటలుగా అయిపోతుంది అండర్లైన్. నీకు కరువు కాటకాలు అనేవి ఏమీ రావు అండర్లైన్. ఇలా చూసుకుంటే మనకి ఏమవుతుంది ఈ అండర్లైన్ చేసిన తర్వాత అంటే ఈ భక్తి అనేది ఎలాంటి భక్తిని కలిగి ఉన్నాడు అని మాకు అర్థమైపోతుందంటే, ఈ జీవిత కాలానికి సంబంధించి తన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో శరీర లోక సంబంధమైన భక్తిగా కనిపించేస్తుంది. మీకు అర్థమవుతుందా? ఈ భక్తి ఏంటంటే లోక సంబంధం భక్తి. అదే ఈ అండర్లైన్ చేసి తన సొంత మాటలు కాదు, బైబిల్లోనే మాటలు, బైబిల్లోనే మాటలు అండర్ చేసుకోవడం కదా. దాని భక్తి తన భక్తి లోక సంబంధం అంటే ఒక ఈ లోక భౌతికమైన భక్తిగా కనిపిస్తుందా, లోక సంబంధం భక్తిగా కనిపిస్తుందా? మరి అదే అండర్లైన్ లో ఈ దేవుని గ్రహించు అగ్ని ఎందుకు అండర్లైన్ చేయరు? విగ్రహారాధికులను మందుకున్న రెండో మరణానికి అగ్నిగుండంలో కాలుగులు అది ఎందుకు అండర్లైన్ చేయరు? అక్షయమైన ఆహారం కోసం పోటపడి క్షేమైన ఆహారం కోసం కష్టపడుతుంది అదెందుకు అంటలని చేయదు? ఒకరు సిరికి దేవునికి తోటగా ఉండలేరు,
అదెందుకు కంట్రోల్ చేయదు? నీవు విశ్వాస నిష్ఠకు మాత్రమే కాకుండా నువ్వు శ్రమపడకు పిలువబడుతుంది, అదెందుకు కంట్రోల్ చేయరు? ఎన్నో రోజులు మేము ఆకలి దప్పులతోటి, శ్రమలతోటి, కోడా దెబ్బలతోటి బ్రతికాము. తిండి చెప్పులు లేకుండా, వస్త్రాలు కడుక్కోవడం లేకుండా ఉన్నాము, చలి శ్రమలతో జీవించాము, అదెందుకు కంట్రోల్ చేయరు? అది అది అలాంటి జీవితానికి మనం ఎలైన్ కావడానికి ఇస్తాం. అది జరిగింది కానీ బాబు అలాంటి మనకు వద్దు, నాకు వద్దు, నాకు కావాలి, నాకు అది మనం కోరుకోవట్లేదు. నా మనసు దాన్ని అంగీకరించట్లేదు. వాళ్ళకి జరగట్లేక, వాళ్ళు పట్టుకోవట్లేక, బట్ ఆ లైఫ్ మనది కాదు, మనకొద్దు. నాకేం కావాలి? ఇదిగో పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి కదా, అదన్నీ నాకు కావాలి. కొత్త నిబంధనలు అలాంటి ఎక్కడ జరుగుతాయండి? ఎందుకు జరుగుతాయి అలాంటి? యేసుప్రభువు యొక్క స్టేటస్ ఏంటి కొత్త నిబంధనలో? యేసుక్రీస్తు మా ప్రభువు, యేసుక్రీస్తు మా దేవుడు, యేసుక్రీస్తు నా రక్షకుడు, యేసుక్రీస్తు నా విమోచకుడు, యేసే నా జీవము, యేసే నా మార్గము, యేసే నా సత్యము, యేసే నా జీవితము, యేసే సమస్తము అంటాం. యేసే నా మాదిరి అంటాం కదా. అలా అంటున్నటువంటి యేసు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన స్టేటస్ ఏంటి, ఆయన లెవెల్ ఏంటి, ఆయన ఎంత ధనవంతుడు? ఈ వాక్యం ఆయన ధనవంతులుగా చేయడానికి వచ్చారు తప్ప దరిద్రులుగా పేదవారుగా చేయడానికి రాలేదు. అది చూస్తారు, బాగుంది పదం. అంతేగాని ఆయన వీళ్ళు పేదలై ఉంటే సంతోషించి ఆనందించండి అని అనుకో, అదెందుకంటే అలాంటి అంటారు చేయాలి, పేదలా ఉండదు. కానీ ఏసు పరిస్థితి చెప్తున్నారు, ఏసు అన్ని ఇవన్నీ ఏసు అని. ఆయన లెవెల్ అయితే ఆయన ఏమన్నారు? ఆయన వెనకాల ఏమున్నాయి? ఆయన మనకి ఇవ్వాలంటే ఆయనకి ఏమున్నాయి? ఈ భూమి మీద 33 సంవత్సరాలు బతికాడు. బ్రతకమే కాదు, ఆయన కనపరిచిన శక్తి, ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆయన చూపించినటువంటి చెగువ, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన జీవితం, అవన్నీ మనకు ఆదర్శమే కదా, ఆదర్శం అనుకుంటున్నాం కదా. మరి ఆయనకి ఏమున్నాయి బాబు? నేను అసలు చూస్తుంటే చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నావు. ఇలా నేను చూస్తే ఎంత పవర్ఫుల్ గా ఉన్నావు అంటే, నీ బ్యాక్గ్రౌండ్ చూస్తే నువ్వు ఎక్కడో మహా రాజభవంతుల్లోనూ అంతఃపురంలోనూ మహా ఎంతో చాలా గొప్పవాడే ఉంటావు. కానీ నీకు మేము ఎక్కడున్నావు, నువ్వు చూద్దాం అనుకున్నా, మేము నీకోసం ఎంటబడుతున్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావు మాకు కావాలి, మేము ఎదుగుతున్నావు, నేను ఫాలో అవుతాం, నీతోనే ఉంటాం, అసలు నీతోటే నేను జీవిస్తాం. నువ్వు ఎక్కడికి వెళ్తారా? అప్పుడప్పుడు వెజ్ నాన్ వెజ్ అద్భుతాలు చేసి పెడతాను, అలా కాదు, నీతోటే ఉన్నావు అనుకో, ఏది కలితే తెలుస్తుందేమో మాకు, ఆ ఆప్షన్స్ ఇంకా పెరిగిపోయాము. ఒకసారి రొట్టెలు చేపలు ఇస్తూ అక్కడ చికెన్ మటన్ కూడా ఉంటాయేమో. ఎక్కడ ఉంటున్నావు? మాకు కావాలా అని ఎదుగుతూ ఉంటే అది వేసిన మాట ఏంటి? నక్కలకు గొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయా లేదా? అది వాటి యొక్క ఆస్తి అంటున్నాడు. నక్కలకు గొర్రెలు ఉన్నాయంటే నక్కలు పగలపూట, లేకపోతే వాటి విశ్రాంతి తీసుకోవడానికి, లేకపోతే రాత్రిపూట వారికంటూ ఒక స్థలం ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, ఒక జాండ 2 జాండ స్థలం ఉంది. ఆకాశ పక్షులు అంటే ఖర్చు ఉంటుంది, వాటికి కూడా గూళ్ళు ఉన్నాయి. ఆకాశ పక్షులు గూళ్ళు ఏమన్నా అనొచ్చు. ఆకాశ పక్షులకి బంగ్లాలు ఉన్నాయి, నక్కలకు బంగ్లాలు ఉన్నాయి. అంటే అదే బంగ్లా. ఆకాశ పక్షులకు, ఆ నక్కలకు ఫ్లాట్స్ ఉన్నాయి. వాటికి ఫ్లాట్స్ ఉన్నాయి, నీకే ఉండాలి, రాజమందిరం ఉండాలి కదా, రాజ వైభవాలు, అంగరంగ వైభవంగా నువ్వు జీవించి ఉండాలి కదా. ఇదే ఉంది. మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం కూడా లేదంట. అదేంటి?
ఏసే నా రక్షకుడు, ఏసే నా ప్రభువు, ఏసే నా మాదిరి, ఏసే నా జీవము, నా మార్గము అంటున్నాం. ఆయనకి ఏమీ లేదు, కానీ ఆయన మాత్రం, ఆయన నమ్ముకున్న మనకి మాత్రం అన్ని కావాలంటాం. ఆయన నమ్ముకున్న మనం ఆయన నాకు అన్ని ఇచ్చేసేమంటుంటామండి. ఆయన నాకు ఇచ్చేసారు, ఆయన నన్ను. ఈరోజు అంతా భక్తి ఎలా ఉందంటే, ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు అంతా కార్పొరేట్ స్టైల్ భక్తి కూడా వచ్చేసింది. కార్పొరేట్ స్టైల్ భక్తికి కొన్ని అడ్వాన్స్ వెర్షన్. దిస్ ఈస్ లైక్ ఏ కార్పొరేట్ భక్తి. ఒకప్పుడు రియాలిటీగా ఉండేది, ఇప్పుడు అలాగా అంత పాష్ గా, ఆయన మంచి లగ్జరియస్ గా, టిప్ టాప్ గా, సూపర్ గా అసలు ఆ బకెట్, ఆ చర్చ్ నడిపిస్తుంది పాస్టర్ లాగా, ఆ సంఘం అదంతా ఎలా ఉంటుందంటే వెరీ, అలాంటి సంఘానికి నేను వెళ్తున్నాను, అలాంటి సంఘంలో మా బోధకులు ఎలా ఉంటాడని చెప్పుకునే ఎలాంటి గర్వపడే కాలంలో మనం వచ్చేసారు ఈ భక్తి. దట్ ఇస్ ద కార్పొరేట్ భక్తి, కార్పొరేట్ చర్చ్, కార్పొరేట్ మినిస్ట్రీ. దిస్ ఇస్ ద ఎంట్రన్స్, అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టుడేస్ భక్తి. ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందంట భక్తి మాకు? ఈ భక్తి ఇలా ఎంతలా ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి భక్తి, యేసుక్రీస్తే నా మాదిరి అన్నప్పుడు యేసుక్రీస్తులో ఎక్కడుంది ఇలాంటి భక్తి? ఆయనలో ఏముంది? యేసుక్రీస్తులో ఇలాంటి జీవితం ఎక్కడన్నా ఎటువైపునా చూసామా? ఎందుకు అదే అలాంటి కోరుకుంటున్నాము, అలాంటి ఉండాలని అనుకుంటున్నాము? ఆలోచించే. ఇది చెప్పడం కోసం జస్ట్ మీకు పరిచయాన్ని చూపించాను. ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అప్పులు? ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకుంటున్నారు? కీర్తన గ్రంథము 91 ఒక మార్కు చూస్తాం. 91:3 కీర్తన 91:3. వేటకాని ఊరిలో నుండి ఆయన నేను విడిపించును, బాగుంది. నాశనకరమైన తెలుగు రాకుండా నేను రక్షించును. వెరీ గుడ్. ఇంకా ఎలా ఉంటుంది కదా. ఏమిటంటే 10, నీకు ఏ అపాయమేమి రాదు, ఏ తెగులు నీ గుడాలను సమీపించదు. వెరీ గుడ్. అపాయం రాదు, ఏ తెగులు కూడా నీ గుడాలని సమీపించదు. నీ ఇంటికి రావాలంటే ఏ గుడారం, ఏ అపాయం, ఏ తెగులు నీ గుడాలు రావాలంటే ఇది పర్మిషన్ తీసుకోవాలా. అండర్లైన్ 4 అండర్లైన్ ఉన్నాయి. ఇన్ని అండర్లైన్ చేసుకుని ఇన్ని వాగ్దానాలు మనయే, నాదే అనుకుంటున్నట్టు నేటి క్రైస్తవ సమాజం నిజంగా 2020 చాలా మేలు చేసిందే చెప్పాలి. మీ అర్థమైందో లేదో ప్రాక్టికల్ లేదు. 2020 ఒక పాఠం సమాధానం చేస్తుంది. నేను ఏంటది? కరోనా వైరస్ ఎక్కడికి వచ్చింది? ఏ తెగులు నాకు రాదు, ఏ తెగులు నాకు గుడారం సమీపించదు అని అంతరం చేసి ఇది నాది, నేను ఎలా ఉంటాను ప్రభు నాకు ఆయన బోధలు చేసి వాగ్దానం చేసి చూపించిన వాళ్ళందరూ వాళ్ళే లేచిపోయారు. ఇదే వాగ్దానం దేవుడు నాకు ఇచ్చింది, ఇదే వాగ్దానం నాకు ఇచ్చింది, ఇదే రాకముందు ఇంకెక్కడో వస్తున్నాం కానీ అప్పుడు చాలా మంది ఎక్కడ ప్రారంభించారు. ఏ తెగులు గుడారం సమీపించదు, ఏ రాజు ఐగుప్తు దేశంకి వచ్చినటువంటి ఈ తెగులు ఏది కూడా మీకు గుడారం సమీపించదు, ఇలా లెక్కలేసి జ్యోతిషం చెప్పినటువంటి ఎంతో మంది జోషులు, క్రైస్తవ బాబాలు ఆ కరోనా కాలగర్భంలో కలిసి వెళ్ళిపోయారు. ఎవరు లేరు అలా అందరం. అంటే అది మనకి ఏం పాఠం నేర్పింది? బాబు ఆ వాగ్దానాలు మనకి కాదు. అది జనరల్గా చేసుకుంటే కామన్ లాజిక్ తో ఆలోచిస్తే ఈ వాగ్దానాలు క్రైస్తవులు కాదు. వాగ్దానం క్రైస్తవులకి ఏముండాలి? ఏ క్రైస్తవుడు చనిపోకూడదు, ఏ క్రైస్తవుడి ఇంటికి కూడా ఈ తెగులు రాకూడదు. ఎందుకు వచ్చింది? ఏ అపాయం గుడాలు చేరాలని ఉంది కదా. ఎందుకు వచ్చింది? ఏ తెగులు నుంచి నీ ఇంటి గడప తొక్కలని ఉంది కదా. ఎందుకు వేరే ఎలా వచ్చింది?
తెలుగు వేసుకున్నా కానీ ఏదో గొంతుల్లోంచి మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చిందో దానికి రెక్కలు లేకపోతే ఎదుర్కొంటూ మహమ్మారి అంటున్నాం, వైరస్ అంటున్నాం, కరోనా కోరలు చాటుకుని ప్రతి ఇంట్లో ఎందుకు వచ్చింది? ఆడ మగ చిన్నోడు పెద్దోడు బస్తి హీనుడు ఆ దేశం ఈ దేశం అక్కడ ఎక్కడ తేడా లేకుండా అందరిని ఎందుకు పెట్టేసింది? ఎందుకు పిట్టల్లా రాలిపోయారు? ఈ వాగ్దానాలు లేవా? ఈ వాగ్దానం అప్పుడు అంతరం చేసుకోలేదా? ఈ వాగ్దానం అప్పుడు చదవలేదా? ఈ వాగ్దానాలు దేవుడు మర్చిపోయారా? ఈ వాగ్దానాలు ఆ కరోనా వైరస్ వినబడలేదా? అంటే ఆ వాగ్దానాలు మనవి కాదు. ఇంకో చెప్తాను, ఏ వాగ్దానం ఇటువంటి దేశంలోని వాగ్దానం 11:12 11:12 నీ మార్గం అన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన గుర్తున్న దూడులు ఆజ్ఞాపించును, నీ పాదముకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఎవరు చెప్పేది మాట? గుర్తు ఉండాలి. శోధకుడు వాడిన ఆయుధం యేసుప్రభు వారి మీద. సాతాను ఈ వాగ్దానం కూడా చూపించారు. అక్కడ ఉంది కదా ఈ వాగ్దానాన్ని, నిన్ను రాయి తగలకుండా నేను కాపాడతాను, తన తోడు ఆజ్ఞాపిస్తాను అని చెప్పారు కదా. ఎందుకే ఎంత ఈ వాగ్దానాలు మన అంతలం చేసడం కాదు, సాతాను కూడా అంతలం చేస్తున్నాడు వాగ్దానాన్ని. అర్థమవుతుంది మీకు? జస్ట్ ఆర్ యు గెటింగ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ప్రామిస్? సాతాన్ని ప్రతి చోట అంతలం చేసేసారంటే, అంతలం చేసేసి యేసుప్రభు వారి బైబిల్లో కూడా అంతలం చేయడానికి వస్తున్నాడు. అండర్లైన్ అంటున్నాడు. అది ఎక్కువ చూసారా? అవునవును, నేను చూస్తే కరెక్టే, మన రోజులకి అన్ని వస్తాలు కాకుండా పట్టుకుంటాను, నేను దూకేస్తాను, తీసుకో మాది నేను ఎందుకు నా తండ్రి ఎందుకు వస్తాను చూపిస్తానన్నాడా? దూకేస్తానడా? ఇదిలా అంటున్నాను, వాగ్దానం ఆయన నెరవేర్చి ఇప్పుడు దూకేస్తానడా? అంటే మన ఆలోచించే విధానం సరిగ్గా లేకపోతే ఇలాగ జిగ్జాగ్గా, అసందర్భంగా, అనాలోచనగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది మనకు తెలియాలి. ఫస్ట్ అంటే అసందర్భంగా మాటలు తీసుకోవడం, ఎక్కడెక్కడ మనకి లోక సంబంధంగా కనబడుతున్నాయి, లోక సంబంధంగా ఇష్టపడుతున్నాము, అవన్నీ చేసుకోవడం, అవన్నీ ఇచ్చేయడం. అవి రాసేసుకోవడం, ఆయన ఆయే మనవి అనుకోవడం. అంత అవివేకం ఆలోచించేలాగా. ఇప్పుడు చూసిన దాన్ని బట్టి ఎక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి మనకి ఫిట్ అవని, మనకి సూట్ అవని. బ్రదర్ ఓకే బాగా ఉంది, మనకేం ఫిట్ అవుతుంది? అసలు మనకేమి ఉంది? మనం ఎలా ఆలోచించాలి? చూడండి, పేతురు, అపోస్తలుడైన పేతురు 2వ అధ్యాయం, ఓకే అది వెళ్ళడానికి ముందు ఇప్పుడు చూసాం కదా, ఇప్పుడు వాగ్దానం అని తొమ్మిది 4. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చన ఆచారాదులను, వాగ్దానములను వీరివి ఎవరివి? ఇశ్రాయేలీలు. మన ఎవరం? అంజులు. అంతే.
ఇస్రాయేల్ మనం ఒకటి కాదు. ఇండియా వీసాతోటి ఇండియాలో ఉన్న పాస్పోర్ట్ తీసుకెళ్ళి ఇజ్రాయెల్ దేశంలో అయితే వాళ్ళు ఒప్పుకుంటారు. అయితే ఆ చట్టాలు వాళ్ళ ప్రభుత్వాలు అక్కడ నిబంధనలు అన్ని వాళ్ళవి వీరి అన్నారు. అది అది మనం చదువుకునే మనం ఎంటర్ చేసుకుని నాదే ఏంటది. అప్పుడు ఉన్న ఇస్రాయేల్ కాలం వేరు, మన కాలం వేరు. అది ఇంకా ఒక పీసుగా మార్క్ చెప్పాలంటే ఒక మార్క్ చూపించి నెక్స్ట్ భాగానికి వెళ్దాం. గలతీ రాసిన పత్రికల్లో వెరీ క్లియర్ గా ఫోన్ చెప్తాం. ఎందుకంటే కొత్త నిబంధన ఈరోజు చాలా మంది చదవరండి, చాలా మంది చెప్పరు, చాలా మంది మాట్లాడరు. గలతీ రాసిన పత్రిక రైట్ 3వ అధ్యాయము ఇక్కడ 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో మనకి అంటే ఒక ఆ సందర్భాలన్నీ మనకు చదువుతున్నప్పుడు అంతా ఎవరము అనేది అక్కడ అదవుతుంది. అది డెఫినేషన్ అవన్నీ చదివి టైం సరిపోదు, అది మీరు చూపించట్లేదు. కానీ వీళ్ళంతా ఎవరము, మనం ఎంత ఎవరు అనడానికి గలతీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. అది మాట చూపిస్తాం. ఫిలిప్పీ రాసిన పత్రిక, ఎఫెసీ రాసిన పత్రికలో మనకు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2:12. ఆ కాలం మందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక ఏ కాలం మందు ఆ కాలం ఏదైతే అప్పుడున్నామో ఆ కాలం మందు ఇశ్రాయేలు సహపౌరులు కాక పరదేశులు వాగ్దాన నిబంధనలు లేని పరజమును నిరీక్షమైన వారిని తనలో లోకమంది దేవుడు లేని వారిని మీకు క్రీస్తు గౌరవించండి, జ్ఞాపకం చేసుకోండి. అది జ్ఞాపకం చేసుకోవచ్చు. వాగ్దాన నిబంధనలు లేని వారుగా ఉన్నారు అన్నారు. ఏ కాలం ముందు ఇశ్రాయేల్ కాలంలో ఇశ్రాయేలుకి దేవుడు సమస్తం ఉన్నప్పుడు వాళ్ళకి సమస్తాన్ని కలిగిస్తున్నప్పుడు ఆ కాలం ముందు మనం ఎలా ఉన్నామంట, మనం ఎక్కడ ఉన్నామంట, మన పరిస్థితి, మన స్టేటస్ ఏంటి? వాగ్దాన నిబంధనలు లేని వారు పరదేశులుగా ఇట్స్ కైండ్ ఆఫ్ ఆర్ఫన్స్ లా ఉన్నాం నా అర్థం. అంటే దేవుడి మీద నిబంధనలు వాగ్దానంలో ఏమవుతాయి నథింగ్. అలాగే మీరు అది జ్ఞాపకం చేసుకోమంటున్నారు. అది జ్ఞాపకం చేసుకోకుండా దేవుడికి తిరిగి మనం ఉన్నాం. దేవా నువ్వు జ్ఞాపకం చేసుకుని నీ వాగ్దానాలు నువ్వు ఇశ్రాయేలు పదన్నా కూడా ఆవుతో ఇదన్నా కూడా నాతో కూడా అందరితో నేను జీవిస్తున్నాను, నువ్వు ఎవరితో అన్నా నేను జీవిస్తున్నాను, అబ్రహాంతో అన్నా నేను జీవిస్తున్నాను, యాకోబును వాగ్దానం ఆశీర్వదించావు కాబట్టి నన్ను కూడా ఆశీర్వదించమని చెప్తున్నాను. అబ్రహాముని రా దేశం అంతా నీకు ఇచ్చేస్తాను, నేను అది తీసుకున్నాను, నాకు కూడా ఇచ్చే. అబ్రహాం ఆశీర్వదించిన దేవా, యాకోబును ఆశీర్వదించిన దేవా, ఇశ్రాయేల్ వాగ్దానాలు చేసిన దేవా, నా దగ్గర చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకో అని దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు అంటున్నాడు, పౌలేమంటున్నాడు, బాబు అప్పుడు మీరు ఇప్పుడు ఉండి మీరు అప్పుడున్న వాటిని అనుకుంటున్నారేమో, అప్పుడు ఉన్నట్టు మీరు వాగ్దాన నిబంధనలు లేని వారుగా మీరు ఉన్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, అది జ్ఞాపకం చేసుకోండి. కాలం ఆ కాలం అని అయితే అన్నారా అంటే కాలాన్ని చూడకుండా ఆ కాలం అనేది at that point of time you being Gentiles do not belong to or not equal to Israelites. Remember that. అంటే అప్లై దాని సహపౌరులు కాకుండా అక్కడ పదవాళ్ళు సహపౌరులు కాక సిటిజన్స్ కావాలంటున్నాడు. మనం సిటిజన్ కాకపోతే నాకు సిటిజన్ తీసుకోవడం మరి ఇతర కాకపోతే అమెరికన్ సిటిజన్స్ ఉంటే రాయితీలు వారికి వచ్చేటువంటి బెనిఫిట్స్ నాకు కావాలి. ఇండియాలో ఉన్నవాడు నువ్వు అడిగితే నీకెక్కడ వస్తాయి? నీకు అర్థమవుతుందా? ఎక్కడో అమెరికాలో ఉన్నవాడు ఉన్నాడు, వాళ్ళకు ఉండే నుంచి
ప్రామిస్ వేరు, అక్కడ చట్టాలు వేరు, అక్కడ వాగ్దానాలు అవన్నీ డిఫరెంట్. ఇండియాలో ఉన్నట్టు నీవు అక్కడ ఉన్న వాడిని నాకు కావాలని అంటే ఇస్తారా బాబు? నువ్వు ఇండియన్ సిటిజన్, అమెరికన్ సిటిజన్ రెండు చెప్తాను. వాళ్ళు ఇజ్రాయిలీలు ఆ పౌరులు వేరు, మీరు అన్యులుగా వేరే దేశాలు ఉన్నారు, మీ పౌరసత్వం వేరు. మీకు చూస్తావు ఫర్దర్ మ్యాటర్ అది తెలియబడుతుంది. అక్కడే కాదు, అదే దేశంలో ఉన్న వారికి, అదే దేశంలో ఉంటే ఇజ్రాయిల్ అనే ఈ గుంపుకు తప్ప వేరే వాళ్ళకి ఇది అర్థం కావు. అదే దేశంలో ఉన్నా కానీ, ఆ దేశంలో ఉన్నా కానీ వాళ్ళ అన్యులు. నీకు కావాలి, నీకు కాదు, నీకు సూట్ అవ్వవు, నీకు ఇవ్వబడలేదు. ఎంత క్లియర్ గా బైబిల్లో ఉంటే అంటే సో వాట్ ఐఎమ్ టెలింగ్ చెప్పాలి. నేను నీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన బైబిల్ చదివే విధానం, ఆలోచించే విధానం తెలియాలి. కాబట్టి ఇప్పుడు దేవుడి దగ్గర అప్పుడు మరి ఏంటి మనకి వాగ్దానాలు ఎలా ఉంటున్నాయి, ఏం కాదా ఇది అన్నప్పుడు బైబిల్లో పేతురు గారు చక్కగా వాగ్దానాలు చెప్పి ఎలా చెప్తున్నాడు, వాగ్దానం అంటే ఎలా తీసుకోవాలో, ఎలా ఆలోచన చేయాలో చెప్పేది. వాగ్దానం అపోస్తల కార్యాలు 2:38 మీరు మారు మంచి పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను చూసి ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన ఎంతకు పిలిచిన వాళ్ళందరికీ చెందును అని వారికి చెప్పాను. ఈ వాగ్దానం అన్న కదా పరిశుద్ధమైన వరం పొందుదురు అని వాగ్దానం. ఇది ఎవరికి వర్తిస్తున్నట్టు? నీకు, మీ పిల్లలకి, దూరస్తులకి నీకు నీ పిల్లంటే దానికి చెప్పాను. ఆ కేటగిరీ వేరు, అది వాళ్ళు పడేస్తాను. ప్లస్ దూరస్తులకి అని చెప్పి యాడ్ చేశారు. ఎడిషన్ కనబడుతున్నారా, మాడిఫికేషన్ కనబడుతుందా, అమెండ్మెంట్ కనబడుతుందా వాగ్దానానికి? ఆ వాగ్దానానికి, ఆ చట్టానికి ఒక అమెండ్మెంట్ చేశాడు. దూరస్తులకి అనగా ఎవర దూరస్తులు? ప్రభువైన దేవుడు తన అద్దెకు ఎవరినైతే పిలిచారో వాళ్ళందరికీ. ఎవరితో వచ్చారో వాళ్ళందరికీ. అంటే ఇందులో ఎవరు వస్తారు? అది వాగ్దానం అంటే ఆ విధంగా క్లాసిఫై చేసుకుని, క్లారిటీ తెచ్చుకుని, మనం ఆలోచన చేసుకుని అప్లై చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మన సిస్టమ్. బైబిల్ని స్టడీ చేసి అర్థం చేసుకునే విధానం సిస్టమ్. అది రైట్. సో ఇప్పటికీ మన వాగ్దానం ఎలా ఉన్నదో ఒకసారి చూపించి మనం క్లోజ్ చేసుకుందాం. అసలు వాగ్దానం దగ్గరికి వచ్చేద్దాం. అంటే వాగ్దానం ఎలా ఉంటుందని చూసుకున్నాం కదా. సరే, నౌ లెట్స్ గో టు ఎబ్రీ పత్రిక దగ్గరికి వెళ్దాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము మనకు తెలిసినదే ఇది. బట్ అంటే ఈ వాగ్దానం గురించి మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది చెప్పాల్సిన అంశం. ఇది 11 13 చూద్దాం. 13 నుంచి 13, 16 చూద్దాం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను ఎవరందరూ మనం పై చెప్తారు. అబ్రహాం గురించి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అందున్నారు కదా. వీళ్ళందరూ కూడా ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను ఏ వాగ్దానం ఏంటి? చదవచ్చు ఉంటారు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేని గురించి ఎదురు చేస్తారట? వీళ్ళు వాగ్దానం పొందుకోలేదా? ఐగుప్తులో ఉండి ఇదిగో చూడు పాలు తేనెలు ప్రవహించే కానాన్ దేశాన్ని తీసుకెళ్తాను, గెటప్ గో స్టార్ట్ అనేది అది వెళ్ళదా? వెళ్ళిపోయారు కదా.
వచ్చారు వెళ్ళిపోయారు. యెహోషువ గ్యాంగ్ అంతా బ్యాగ్స్ అంతా కూడా అందులోకి ఎంటర్ అయ్యారు మోసే తప్ప. అక్కడ జనరేషన్స్ అంతా క్వాలిఫైన్ కనాన్ దేశం వచ్చేసారు. అయిపోయింది. దట్ ఎంత స్టోరీ కాదా? కాదు చెప్తున్నాను కదా, కనాన్ వచ్చారా, సూపర్ సక్సెస్ డన్ అయిపోయింది అంటున్నాను. దేవుడు మీరు ఆలోచిస్తే ఐగుప్తు దేశం నుంచి కనాన్ దేశానికి వచ్చినాయి. ఎక్కడికి వచ్చారు? స్థానభ్రంశం జరిగింది. దిస్ ఈజ్ ఎ వెరీ ఫెర్టైల్ ల్యాండ్ అండ్ కంపేర్ విత్ ఈజిప్ట్ తెలుసు. ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు వచ్చారు. ఆ దేశం కంటే ఈ దేశము అంత ఫెర్టిలిటీ బాగున్నది, మంచి శ్రేష్టమైనది, మంచి బలమైనది, మంచి అంతవరకు ఫైన్. కానీ అలా అంటున్నారు. వీరందరూ ఆ వాగ్దానంలో ఫలము అందరిలో పోయి నన్ను దూరం నుండి చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశం యాత్రికుని ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం కలవాలే ముక్తి నుండి. వీళ్ళందరూ ఎలా చేశారట? వాగ్దాన ఫలం అనుభవించలేదు. ఎంత బాగా, ఎంత మెచ్యూర్డ్ గా, ఎంత డెప్త్ గా ఉన్నారు చూడండి. అబ్రహాం గురించి మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం చాలా సింపుల్గా వాళ్ళ గురించి చాలా చిన్నగా అనుకుంటాం. కొడుకుని ఇమ్మన్నాడు, అంతేకాదు తనకి స్టార్ట్ ప్రాసెస్ గురించి చెప్తున్నట్టు ఇక్కడ. ఎలా ఆలోచన, ఒకరి గురించి చెప్పాలంటే, ఒకరి గురించి మనం అర్థం కావాలంటే తన స్టార్ట్ ప్రాసెస్ మనకి అర్థమైనప్పుడే వాళ్ళకున్న భక్తి, వాళ్ళకున్న డెప్త్ మనకి అర్థం అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాదు. స్టార్ట్ ప్రాసెస్ అర్థం చేసుకోవాలంటే ఐఐటి, జేఐటి, ఎన్సెట్, కేసెట్ ఇలాంటి వాటిలో మల్టిపుల్ చాయిస్ సమాధానం ఇచ్చేసి నెంబర్ 1 ర్యాంక్ వచ్చేస్తే ఇది టాపర్ అని వస్తుంది. 1, 2, 3 ర్యాంకులు చెప్పుకుంటుంటారు. నాట్ బేస్డ్ ఆన్ దాట్. ఒక థాట్ ప్రాసెస్ అనేది ఆలోచించే విధానం తెలియాలంటే బిబ్లికల్ గా మనం ఆలోచించినప్పుడే ఎందుకు దేవుడు వాళ్ళ దేవుడిగా చెప్పుకున్నాడో వాళ్ళ యొక్క థాట్, వాళ్ళ యొక్క డెప్త్ మనకు అర్థమైతే మనకి భక్తి గురించి కూడా మనకు అర్థమవుతుంది. అక్కడ అంటాడు ఎంత బాగా దేవుడు అంటాడు వాళ్ళ భక్తి గురించి. సలహాదేశం అయితే వారు మరి శ్రేష్టమైన దేశమేంటి? వాళ్ళు కేంద్ర ప్రవహించేటువంటి దేశం శ్రేష్టమైనది కదా. ఐగుప్తు దేశం ఏమో శ్రేష్టమైనదే, కానీ వాళ్ళు అంటున్నారు మరి శ్రేష్టమైనది. ఎంత ఎలివేట్ అయిందో దేవుడు కోరుకున్నదే. అలా ఆలోచిస్తున్నారా అని అంటున్నారు. మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశం కోరుతున్నారు. అదే దట్ ఈస్ ద మెసేజ్ టుడే. అవంటుకండి ఈ విషయం చెప్పడం కోసం ఇదంతా తీసుకొచ్చింది. ఎంతసేపు మిమ్మల్ని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదే. మాట్లాడితే పాత నిబంధన గ్రంథాలు అండర్లైన్ చేస్తూ ఉంటాం కదా, చేసుకోండి, మంచిదే. ఆలోచించండి, ముందు వెనక కాలం అంతా ఎవరెవరు గురించినారో ఆలోచించుకుని దాన్ని అప్లై అయితే తీసుకోండి. నథింగ్ డిఫరెంట్. నౌ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మరి శ్రేష్టమైన దేశం అనే సంగతి ఇప్పుడు కాదు, పౌరు కాలంలో, క్రీస్తు కాలంలో కాదు, ఆ పాత నిబంధన కాలంలో, మోసే కాలంలో కూడా కాదు, ఇంకా ముందు ప్రారంభ కాలంలో, పితరుల కాలంలో, ధర్మశాస్త్ర కాలం కూడా కాదు, పితరుల కాలంలో ఉన్నటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు లాంటి వాళ్ళే ఏమంటున్నారు? మరి శ్రేష్టమైన దేశం కావాలి అనగా ఇక్కడ కదంటారు వాళ్ళు. భూమి మీద మాకేమిటి బాబోయే, భూమి కాదు మాకు, భూమి కాకపోతే చంద్రుడు కాబట్టి అంగారకుడు కాబట్టి ఇంకో గ్రహానికి జంప్ చేయడం కోసం అలా ఆలోచించలేదు. చంద్రయాన్ 1, 2, 3, 4 నెంబర్లు వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోదాం అంటలేదా? మరి శ్రేష్టమైనది కావాలి. ఏంటది? పరలోక సంబంధమైన దేశం కావాలి. పరలోక సంబంధమైనది కావాలి. పరలోక సంబంధమైనది మనకు కావాలి. అండర్లైన్
ఇది ఎక్కడ అంటలం చేసుకొని వాళ్ళు తక్కువ మంది ఉంటారు, తక్కువ మంది. పరలోక సంబంధమైన కావాలి అంటలం చేయమని ఎవరు అంటలం చేస్తారా? అది అర్థమవుతాయి కదా మనం అంటలం చేసుకోవడానికి. ఎంతసేపు ఈ లోక సంబంధం అనేది, ఎంతసేపు ఈ భూలోక సంబంధం అనేది, ఎక్కడిదే కావాలి, ఇదే మాకు కావాలి, ఇదే 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 శాస్త్రం అనుకుంటూ బతికేస్తున్న లోకానికి నాటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు లాంటి భక్తులు మనకి ఎలా ఆదర్శం అవుతున్నారు. అబ్రహాం ఆస్వాదించిందేవా, యాకోబును ఆస్వాదించిందేవా, నన్ను ఆస్వాదించే అంటే ఒకే కారణం ఉంది, లాజిక్ బాగా ఉంది. అబ్రహాం, యాకోబు, ఇస్సాకులు ఆలోచన శ్రేష్టమైన దాన్ని మనం కోరుకుంటున్నామా? మన శ్రేష్టమైనది ఏంటి? మన లాజిక్ ఏంటి? శ్రేష్టమైనది మన శాఖ ప్రాసెస్ ఎలా ఉంటుంది? శ్రేష్టమైనది అంటే ఏ గదులు రాకుండా, శ్రేష్టమైనది అంటే ఒక బంగాళా కలిగి ఉండడం, శ్రేష్టమైనది అంటే డిఫైన్ యువర్ శ్రేష్టమైనది, డిఫైన్ యువర్ శ్రేష్టం. మంచి ఉద్యోగం కావాలి. శ్రేష్టం అంటే ఈ డ్రాయింగ్ ఆమత్ శాలరీ డ్రాయింగ్ శ్రేష్టమైన ఉద్యోగం. శ్రేష్టమైన దేశం అంటే శ్రేష్టమైన దేశం చెప్తాను, ఇండియాలో ఉంటున్నాను, ఇండియాలో కాల్ చేస్తున్నాను, మరి శ్రేష్టమైన దేశంలో ఉండాలనుకుంటున్నాను అంటే ఏంటి? వాట్ ఈస్ ద శ్రేష్టమైనది? అమెరికాలో అంతే కదా, స్విట్జర్లాండ్ శ్రేష్టమైన దేశంలో ఉండాలనుకుంటున్నాను అంటే అదే అని అన్ని ఆలోచిస్తానికి అది డిఫరెంట్. క్రైస్తవులు ఆలోచిస్తారు, నేను ఉద్యోగం చేస్తున్నారు, మరి శ్రేష్టమైన దేశంలో ఉద్యోగాలు కావాలి, వేసా కోసం హెచ్ఎండి కోసం అప్లై చేసినా కావాలి, అది నాకు కావాలి, అది మన శ్రేష్టం. ఎన్ని సంవత్సరాలు, ఇప్పుడు 1000 సంవత్సరాలు అయిన తర్వాత మన శ్రేష్టం అంటే ఏమనుకున్నది ఏముంది? తీసుకుపోవడానికి 3000 సంవత్సరాల క్రితం ముందు కనిపిస్తే ఆ ఒక్క జ్ఞానం ఇప్పుడు మనకి ఉందా లేదా? ఇలా అంటున్నారు. మరి శ్రేష్టమైనది అనగా వంటలు ఇది చదివిన నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. ఎందుకంటే ఆ కాలంలో ఉన్న వాళ్ళు వాళ్ళే అంత గొప్పగా, అంత గొప్ప థాట్ ప్రాసెస్ ఉంటే మనం ఎంత గొప్పగా ఉండాలి. మనం ఎన్ని చూసాం, ఎన్ని తరాలు చూసాం, ఎన్ని పాఠాలు చూసాం, ఎంతమంది యొక్క బోధలు విన్నాం. ఇంత విన్న తర్వాత మనం ఇంకా చేస్తున్నాం అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనం డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. ఇంకా ఎక్కడన్నా వాళ్ళకంటే వెనక్కి వెళ్ళిపోతున్నాం. చూడండి, అందుచేత అందుచేత తాను వారు దేవుడనని అనిపించుకుంటూ దేవుడు వారి గురించి సిగ్గుపడడు. అది మనం చెప్పుకోవడం కాదు, దేవుడు నా దేవుడు, నా తండ్రి, నా ప్రభువు, బట్ ఓకే. ఇక్కడ టెస్టిమనీ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుడు అంటారు నేను వారి దేవుడును. ఎందుకు వారి దేవుడు? ఆ థాట్ ప్రాసెస్ చూసారా, ఆ డెప్త్ చూసారా, దట్ ఈస్ ద అల్టిమేట్. నేను పిల్లలు చెప్పుకోవడం కదా, నేను వారి దేవుడు అని చెప్పుకోవడం కదా, నేను వారి దేవుడును అని చెప్పుకోవడం కదా. దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలంటే అంట ఇది మనలో ఈ డెప్త్ ఉండాలనేది వేరుగా. అందుచేత ఎంత డెప్త్ వెళ్ళిపోయారు వాళ్ళు. యేసుక్రీస్తు ఇచ్చినారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట్లాడండి, ఈయన నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడు. ఎందుకు యేసుక్రీస్తు సాక్ష్యం చెప్పాడు? ఆయన ఏం చెప్పాడు? నీకు నీ లోక సంబంధం బోధలు చేసిన, బోధించిన, నేను చెప్పిన ఎప్పుడైనా లోక సంబంధం ఏం చెప్పాడా? పరలోకం, 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 పరలోక రాజ్యం రాబోతుంది, పరలోక రాజ్యం వస్తుంది, స్వ సంబంధంగా ఆత్మ కోసం కష్టపడండి, అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి, దానికోసం చేయాలి. నాకు నక్కలకి ఆకాశ పక్షులకి నాకు ఏమీ లేదు, వచ్చి చూడండి, అలాగే ఏం లేదు, ఆయన నన్ను ఎదుగుతున్నా, దానికోసం వస్తే రావద్దు, నేను మరణించిపోతున్నాను, నేను చనిపోతాను, ఈ జీవం ఏ పాటిది, ఈ లోకం ఏ పాటిది, ఈ బ్రతుకు ఏ పాటిది, ఇలా చెప్పుకొచ్చినట్ట ఆ ప్రభువుని గురి కుమారుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు. ఎందుకే ప్రియ కుమారుడు? ఎందుకే యాకోబు, ఇస్సాకు, అబ్రహాము నాకు అంటే పర సంబంధమైన దేశం తిరిగి పోతుంది.
ఇంకా చెప్పాలంటే సరసనం దేశం ఏంటంటే వన్ సింపుల్ షార్ట్ గా చెప్పాలంటే పర్లకు అంటే అందరికీ మనకు తెలిసిందే దానికి మీ వాక్యాలు చూపించే అవసరం లేదు. తలపోసం మీరు అంతా చేసుకోవచ్చు. సో ఈరోజు దేన్ని అండర్లైన్ చేస్తున్నాము, దేన్ని హైలైట్ చేస్తున్నాం. హైలైటర్ వాట్ ఇస్ యువర్ హైలైటర్ ఇన్ యువర్ బైబిల్? show me your highlighted promises or verses in your Bible. అంటే నాకు చూపించాను కాదు, షో మీ ఇట్ మీన్స్ దేవుడు చూస్తే నీ బైబిల్ నీ బట్టి అప్డేట్ అవుతుంది. అప్పటి నోటీస్ నువ్వు పర్సనల్ గా నువ్వు చెక్ చేసుకుంటే మన డెప్త్ ఎంత అవుతుంది, మన స్టార్ట్ ప్రాసెస్ దేవుడి విషయంలో ఎంత అవుతుందో నాకు అప్డేట్ అవుతుంది. అయితే దేవుడు నేను నాకు ఆరోగ్యం కావాలి, నాకు చదువు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఇది కావాలని కోరుకోవచ్చు. అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. యూ కెన్ ఆస్క్. దేవుడు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఈ లోకమున్న తండ్రి రొట్టె అడిగితే రాకనిస్తాడా? బ్రెడ్ అడిగితే ఏమిస్తాడు? నేను పరలోకంలో తండ్రిని. సో మీకు అర్థం కావాల్సిందే చదివించడం లేదు. నష్టవార్తలు ఆరోగ్యం ఏదైతే ఉంటుంది. రొట్టె అడిగితే రాకనిస్తాడా? చేపను అడిగితే పాముని ఇస్తాడా? ఎవరు కదా మరి నీ పరలోకం తండ్రి అంటారు. ఇది అందరం విషయాలుగా అర్థం చేసుకోండి. నష్టవార్త ఆరోగ్యం ఏదైతే నీ పరలోకం తండ్రి ఏదైతే నీ పరలోకం తండ్రి. If you know your father is in heaven, you know your father is the heavenly father. ఏమడుగుతాను మరి శ్రేష్టమని అడగవా? అది మనకు తెలియాలి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇంటికి వచ్చాడు అనుకోండి, లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇంటికి వచ్చాడు, మీ ఊరు వచ్చాడు, మీరు ఏమడుగుతారు? మీరు ఏమడుగుతారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీ ఊరు వస్తే మీరేమడుగుతారు? మీ నియోజకవర్గంలో మినిస్టర్ మీరు వస్తే ఏం కావాలంటే మీరు అడుగుతారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇంటికి మీరు వస్తే మీకు ఆ కలెక్టర్ ఆయన కలెక్టర్ సూటే పవర్ లో ఉన్నటువంటి ప్రశ్న మీరు అడగరా? ఒక మినిస్టర్ మీరు వస్తే ఆయన ఏం చేయాలి, మీ ఊరికో మీ ప్రాంతానికో మీ మండలానికో చేయాల్సింది గొప్పగా అడుగుతారా, చిన్నగా అడుగుతారా? ఒక సీఎంఏ మీ ఊరు వచ్చారనుకోండి, ఆ సీఎం చేయాలని మీరు అడగరా? ఒక పిఎంఏ మీ ఊరు వచ్చాడు అనుకోండి, సీఎం చేసి అడుగుతారా, సీఎం చేసి అడుగుతారా? సెంట్రల్ లెవెల్లో కావాల్సింది మీరు అడుగుతారా? దట్ ఈస్ ద హైరార్కీ. నౌ వాచింగ్ వచ్చింది. So that's why I'm telling, thought process of Christian should be aligned to the biblical way. అలా ఆలోచిస్తున్న వాళ్ళ పరలోకమున తండ్రి అంటారు. అప్పుడు మీ బిర్యానీ మళ్ళీ ఇన్ఫర్మేషన్ నాకు ఇది అది ఎన్ని ఇచ్చినా ఎన్ని తెలిసినా మన ఆరోగ్యం మన శరీరం ఒకరోజు కుళ్ళు కుషించిపోయి మధ్యలో కలిసిపోవడం అనేది సత్యం. డజంట్ మ్యాటర్. దట్ ఈస్ ట్రూ. ఒక నిజాలు నిజంగా పరలోకం తండ్రి అడుగుమన్నాడు, అడుగు అన్నాడు అంటే ఎవరికో పరలోక సంబంధం కావాలన్నారు కదా. అదే పని చేశారు అబ్రహాం యాకోబు. అందుకన్నాడు, అందుచేతనే వారు దేవుని అనిపించుకోవట్లే సిగ్గుపడని అంటున్నారు. ఈరోజు దేవుడు మన దేవుడు ఇదిగో వీరి దేవుడు నేను చూసుకునే సో ఏ వాగ్దానం ఆయన అందరం చేస్తున్నాం, ఏ వాగ్దానం అసలు చేస్తున్నాం, ఎలాంటి ఆలోచన విధానం తెలుగున్నాం పరిశీలించుకున్నాం. ఈ మాటలను మనం ఆలోచించేసి మన ఆలోచన విధానం మార్చుకోవడానికి వీళ్ళతో ప్రార్థన చేసుకున్నాం. మహాదేవ మహోన్నతుడా నీకు వందనాలైనా ఈ మాటలు విన్నాను, ఈ ఆలోచనను గ్రహించే ప్రయత్నం చేస్తాం. ఎలాంటి మాటలు, ఎలాంటి వాగ్దానాలు, ఎలాంటి విషయాలు మనం ఆలోచించాలో తెలుసుకుంటున్నాం. నాకు అజ్ఞాన కాలంలో అనుకుంటూ వాళ్ళే అంత జ్ఞానం కలిగిన వారుగా ఉంటే మీకు సర్వసత్యంలో కంప్లీట్ నాలెడ్జ్ కాలంలో
ఇంకా గొప్పగా ఉన్నతంగా ఆలోచించాలి ప్రభావ. తెలుసుకున్నాం, దీన్ని గ్రహించాం. దీని ప్రకారం నా ఆలోచనలు, నా మాటలు, నా ప్రార్థనలు, నా భక్తి అలా ఇంక్రీజ్ చేసుకుని దీనికి తగినట్టుగా ఉండగలరా కృష్ణ అడిగి కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె పరిశుద్ధాత్మక అన్యం సహవాసం వెళ్ళదు సదాకాలము ఆయన మాటలను, ఆయన వాగ్దానాలను, ఆయన పక్కలను శ్రేష్టం కానిస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలం చూడని నివసించుకుంటారు. అన్నగారు, నేను స్టార్టింగ్ లో లైన్ ఇస్తూ సబ్జెక్ట్ నేమ్ లేదు, ఒకసారి సబ్జెక్ట్ పేరు రిపీట్ చేస్తారా? మీరు క్రైస్తవులు అడగవలసిన వాగ్దానం ఏది? నేటి క్రైస్తవుడు అడగవలసిన వాగ్దానం ఏది? రైట్. దేవుని వల్లరా మరి ఇప్పటి వరకు విన్న పాఠాన్ని బట్టి తండ్రి అయిన దేవుని స్తుతిస్తూ మరి ఆయన మహిమపరుస్తూ మనందరినీ పగలంతా కాపాడి సజీవంగా ఉంచి మరి కొన్ని చోట్ల వర్షం పడి చల్లని వాతావరణాన్ని అనుగ్రహించి కొన్ని చోట్ల వేడిగా ఉండి అయినా వేడి నుంచి కాపాడిన దేవుడు సాయంకాల సమయానికల్లా చక్కని ఆత్మీయ ఆహారాన్ని మనకు అందింప చేసినందుకు తండ్రి అయిన దేవుని నిండు మనసారా ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఈ అంశానికి మరి ప్రాతినిధ్యం వహించిన సహోదరులు గణేష్ అన్న గారికి, ఇంటింటికి క్రీస్తురాజు వారి తరఫున నిండు మనసుతో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రార్థన చేసినటువంటి సహోదరునికి మరియు వాక్యం చదివినటువంటి బిడ్డలకు మరియు చక్కని పాటను మనకు అందించిన జేమ్స్ అన్న గారికి నా నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఈ సాయంకాలపు క్రీస్తురాజు వార్త కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. పిల్లరా, దేవుడు మీ పట్ల ఈ దినమంతా కాపాడిన కాపుదల నిమిత్తమై మనసున్నటువంటి ప్రతి వారు దేవునికి స్తోత్రం చెప్పి సమాధానంగా పడకలు చేరుకోండి. నోరున్న ప్రతి వారు చెప్పండి, దేవునికి స్తోత్రములు, అందరికీ వందనాలు. సెలవు.